నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి తల్లిదండ్రి పిల్లలను వాళ్లకు ప్రతిరూపాలుగా పెంచాలనుకుంటారు. వారి కోరికలకు ఆశలకు అనుకూలంగా మార్చుతారు. అందుకోసం ఎంతో కష్టపడతారు. వారికి మంచి మంచి చదువులు చెప్పించాలనుకుంటారు. ర్యాంకులు తెచ్చుకుంటే చూసి సంతోషిస్తారు. వాళ్ళు అడిగినవన్నీ కాదనకుండా కొనిస్తారు. మేం బతికేది వాళ్ల కోసమే కదా అని గర్వంగా 10 మందికి చెప్పుకుంటారు. పిల్లలు సాధించిన విజయాలు వాళ్ళు సాధించినట్లు తోటి సన్నిహితులకు బంధువులకు చెప్పుకొని తెగ పొంగిపోతారు. ఇక తల్లైతే ఎంతో ఆనందపడుతుంది. ఏదడిగితే అది వండి పెడుతుంది. భర్తతో పోట్లాడైనా పిల్లలకు కావలసినవి కొనిపిస్తుంది. పిల్లలను పెంచి పెద్ద చేయటంలో తల్లి పాత్ర తండ్రి పాత్ర కన్నా గొప్పది. అందుకే ఎక్కువ మంది పిల్లలు తల్లిచాటు బిడ్డల్లా పెరుగుతారు. కానీ ఓ సర్వే ప్రకారం తల్లిదండ్రులు వారి ఆశలను ఆంక్షలను బలవంతంగా పిల్లలపై రుద్దుతున్నారని తేలింది. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్తే. ఆట కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాల్టి మన ఆట కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? మియాపూర్ లో ఉంటున్న శిల్ప గారింటికి. శిల్ప గారు వారి స్నేహితురాలు మన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, సరదాగా వారితో కాసేపు కబుర్లు చెప్పి సరదాగా ఓ ఆట ఆడించేద్దాం. పదండి. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఓకే, ముందుగా శిల్ప గారు ఎవరు చెప్పండి? కాల్ చేశారు మాకు. మీరేనా? మైక్ పట్టుకోండి. ఎలా ఉన్నారు శిల్ప గారు? చాలా బాగున్నానండి. ఎందుకు టెన్షన్ పడుతున్నారా? లేదండి. లేదా ఫ్రీగా ఉన్నారా? మీరే కదా అందరికన్నా గట్టిగా హాయ్ అని అరిచింది. అవునండి. అంత జోష్గా ఉండడానికి రీజన్ ఏంటి? మీరు వచ్చారుగా. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు ఆట ఆడడానికి రెడీగా ఉన్నారు. రెడీగా ఉన్నాను. ఓకే, వీళ్ళంతా ఎవరు? నా ఫ్రెండ్స్ అండి. మీ ఫ్రెండ్స్. మీరు? దేవి. దేవి. ఏం చేస్తుంటారు? చదువుకుంటున్నారా? ఏం చదువుకుంటున్నారు? బీకామ్. అది సంగతి. బీకామ్. చాలా కామ్ గా ఉంటారు, అందుకనేనా? థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా మాట్లాడారు. హలో అండి. హాయ్. హాయ్. మీ పేరు? నా పేరు స్వాతి. స్వాతి గారు. స్వాతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, మీ వారు? బిజినెస్. బిజినెస్. ఏం పేరు? నవీన్. చాలా చక్కగా మాట్లాడారండి, థ్యాంక్ యూ. మీకు? హలో. హాయ్. మీ పేరు? నా పేరు వరలక్ష్మి. వరలక్ష్మి గారు. వరలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, మీ వారి పేరు? సంగీత్. సంగీత్. ఏం చేస్తుంటారు? తను సాఫ్ట్వేర్. ఓకే, వరలక్ష్మి గారు చాలా చక్కగా మాట్లాడారండి. థ్యాంక్ యూ. ఓకే, మరి అందరి పరిచయాలు బాగా అయిపోయాయి. నెక్స్ట్ ఏంటి? ఆట. ఓకే, ఆట ఆడడానికి రెడీగా ఉన్నారా మరి అందరూ? రెడీగా ఉన్నాం. ఓకే, మరి మీ ఆట ఏంటంటే, ఎదురుగుండా ఏం కనిపిస్తుంది మీకు ఇక్కడ? బాల్స్. ఓకే, ఇది కనిపిస్తుందా? ఒకసారి పట్టుకోండి ఒకసారి. ఇదేంటి? హాకీ స్టిక్. ఓకే, హాకీ స్టిక్ అయితే ఉంది మీకు. ఇక్కడ ఈ బాస్కెట్ లో బోల్డ్ అని బాల్స్ కనిపిస్తున్నాయి. అదిగో అంత దూరంలో హాఫ్ సర్కిల్ కనిపిస్తుంది కదా. ఆట అర్థమైందా ఎవరికైనా? ఏం అర్థమైంది శిల్ప గారు? బాల్స్ తీసుకోమని దాంట్లో. అంతే. అబ్బా, చాలా ఈజీ. కరెక్టే మీరు చెప్పింది. హాకీ స్టిక్స్ తో ఇలా తోసుకుంటూ ఆ సర్కిల్ లో మీరు బాల్ వేసేయాలి. బాగుంది కదా, చాలా సింపుల్. మీకు 1 minute టైం ఇస్తాను నేను. ఆ 1 minute టైంలో ఎవరు ఎక్కువ కుంటుకుంటూ వెళ్ళి బాల్ ని అందులో వేస్తారో వాళ్ళే విన్ అవుతారు. అంత బానే ఉంది, చాలా ఈజీగా ఉంది, ఆడేద్దాం అని అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటంటే 2 కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళి వేయటం కాదు, కుంటుకుంటూ సింగిల్ లెగ్ తో వేసేయాలి మీరు. ఎనీ డౌట్స్? నో డౌట్స్. అర్థమైంది కదా. 1 minute టైం ఇస్తాను. సరే, ఫస్ట్ ఎవరు ఆడతారు? అబ్బబ్బబ్బబ్బబ్బా, అసలు ఇందాక నుంచి కామ్ గా ఉండి ఇప్పుడు మాత్రం మాట్లాడిందండి దేవి. ఓకే, సెకండ్ నేను. ఆహా, థర్డ్ నేను. ఇంకా మీరే లాస్ట్ కి పిలిచారు కాబట్టి మీరు అంటే మీ రిలేటివ్స్ మీ అతిథులు అందరూ అయ్యాక లాస్ట్ కి మీరు ఆడండి. ఓకేనా? సరే, రెడీయా మరి దేవి? ఆడేస్తావా ఆట? ఆట ఆడడానికి రెడీ అని చెప్పు. ఆట ఆడడానికి రెడీ. అబ్బా, ఎంత సిగ్గుపడితే చెప్తుంది. సరే, మరి నీ పొజిషన్ లోకి వచ్చే. యువర్ టైం స్టార్ట్స్. స్టాప్. ఓకే, అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎంత బాగా ఆడింది దేవి, అసలు సూపర్ దేవి, చాలా బాగా ఆడావు. సరే, మరి ఎన్ని బాల్స్ వేసావు చూద్దామా?
1 2 3 4 5 and 6 బాల్స్ వేసావు నువ్వు. కొంచెం దగ్గరగా ఉన్నా కూడా వేసి ఉంటే ఇంకెక్కువ అయ్యేవి. నో ప్రాబ్లం. కానీ మీ అందరికీ గేమ్ అర్థమైంది కదా. ఓకే, మరి నెక్స్ట్ ఎవరు ఆడుతున్నారు? స్వాతి గారు. ఓకే స్వాతి గారు, మీ పొజిషన్లోకి వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్. స్వాతి గారు ఎంత ఆయాసపడుతున్నారంటే మీరు ఎందుకు, మీకు గేమ్ అర్థమైందా? ఫస్ట్ మీరు ఎందుకు వెళ్ళి సర్కిల్లో నుంచున్నారు? వెళ్ళిపోయాను అనుకోకుండా వెళ్ళిపోయారు కదా. ఓకే, బాగుందా? బాగుంది. ఓకే, మరి ఎన్ని బాల్స్ వేసారో చూద్దామా? కొంచెం కూల్ అవ్వండి, రిలాక్స్ అవ్వండి. 1 2 3 4 ఉన్నాయి. అయితే ఒకటి అనుకోకుండా వెళ్ళిపోయింది అనమాట, దానికి అదే మనం వేయలేదు కదా. నిజమా కదా? నిజం. 3 బాల్స్ మొత్తం. మీ కౌంట్ 3 గుర్తుపెట్టుకోండి, మీ స్కోర్. ఓకేనా? సరే, మరి నెక్స్ట్ ఎవరు? నేను. ఓకే, యువర్ టైం స్టార్ట్స్. వరలక్ష్మి గారు, మీరు ఎన్ని బాల్స్ వేయగలిగారో చూద్దాం. 1 2 3 4 5 6. ఓ మై గాడ్, దేవి కరెక్ట్గా సరిపోయింది. ఇంకా మీరు కూడా 6 బాల్స్ వేశారు. ఓకే, కానీ చాలా బాగా ఆడారండి. నెక్స్ట్ ఎవరు? నేనే, శిల్ప గారండి. రెడీ అండి? రెడీ. యువర్ టైం స్టార్ట్స్. వావ్, చాలా బాగా ఆడారు శిల్ప గారు కదా. చాలా చాలా బాగా ఆడారు. అయితే ఎన్ని బాల్స్ వేశారో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 and 11 వేశారు. అయితే ఒకటి కరెక్ట్గా పడలేదు కాబట్టి మైనస్ చేద్దాం, అంటే 10. ఓకే, ఒక్కసారి అందరి స్కోర్స్ చూద్దామా? ఫస్ట్ ఎవరు ఆడారు? దేవి 6 బాల్స్ వేసావు కదా. స్వాతి గారు 3 బాల్స్. వరలక్ష్మి గారి 6 బాల్స్. మీరు 10. ఎస్, లాస్ట్గా ఆడారు కానీ చాలా జోష్ఫుల్గా అనుకోకుండా అలా వేసేసారనమాట. పర్లేదు, అందరూ బాగా ఆడారు. అయితే ఎక్కువ బాల్స్ వేసి ఇవాళ ఎపిసోడ్ విన్నర్ అయిపోయారు శిల్ప గారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మరి మీకు గరికపాటి ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్ ఫ్రమ్ విశాఖపట్నం అండ్ తెనాలి వారి తరపు నుంచి ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సకులు చూసారుగా, చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. ఎంజాయ్ చేయడమే కదండి, మీరు కూడా మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు కాల్ చేయండి. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 04023556540. ఇది ఇవాల్టి ఆట. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. తల్లిదండ్రులు పిల్లలను ఎలా పెంచుతున్నారు, ఏ విధంగా వారి జీవితాలను నిర్దేశిస్తున్నారు, వారి ఆలోచనలను, భావాలను, భవిష్యత్తును ఎలా మార్చుతున్నారు, అవి పిల్లల స్వీయ భావాల, కోరికల అనే విషయం మీద ఓ పరిశోధన జరిగింది. ఈ పరిశోధనలో పాల్గొన్న తల్లిదండ్రులు, పిల్లలు పూర్తి భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పిల్లల్లో 40% మంది కరాఖండిగా మేము మాకు ఇష్టమైన చదువులు చదవటం లేదు, ఇష్టమైన ఉద్యోగాల్లో చేరటం లేదు, మాలోని కోరికలను అంచుకుందామని చెప్పారట. ఇక తల్లిదండ్రుల్లో 70% మంది
మా పిల్లలను మా ఆలోచనలకు అనుగుణంగా పెంచకూడదా, మా పిల్లలు మా ఆశల్ని నెరవేర్చకూడదా అని ప్రశ్నలతో సమాధానమిచ్చారట. కానీ పిల్లల్ని తాము అనుకున్న బాటలో నడవమని పెద్దలు బలవంతం చేయటం ఎంతవరకు కరెక్ట్ అనే విషయం గురించి ఇంకా చెప్పుకునే ముందు ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం, స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనం హైదరాబాద్ చందానగర్లో ఉన్నామండి. గత 12 సంవత్సరాలుగా మూగా చెవిటి పిల్లలకు ఉచితంగా విద్యను, గృహవసతిని కల్పిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న మెర్సీ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈవిడ పేరు మెర్సీ. గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది మూగా చెవిటి విద్యార్థులకు ఉచిత విద్యను అందించడంతో పాటు గృహవసతి కూడా కల్పిస్తున్నారు. ఈవిడకు ఒక బాబు, ఒక పాప. భర్త ప్రైవేట్ ఉద్యోగి. ఒకవైపు కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూనే మరోవైపు ఈ మూగా చెవిటి విద్యార్థులకు కుటుంబ సభ్యుల సహకారంతో అన్నీ తానై సకల సౌకర్యాలను కల్పిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు మెర్సీ గారు. వారికి సంబంధించిన మరిన్ని విషయాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీ సేవా కార్యక్రమాలు తెలుసుకునే దానికంటే ముందు మీ గురించి మా ఆసక్తులకు తెలియజేయండి. మాది గుంటూరు జిల్లా బాపట్ల అండి. నేను స్కూల్ స్టడీ అక్కడే చదువుకున్నాను. అక్కడ తర్వాత నేను కాలేజ్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అన్నీ నేను హైదరాబాద్ వచ్చేసాము. ఇక్కడ చదువుకున్నాము. హైదరాబాద్లో సైనిపూర్లో మాకు హౌస్ ఉంది, అక్కడ ఉంటాము. డిగ్రీ కంప్లీట్ అయిపోయినాక బీఎడ్ తర్వాత చేశాను. నేను బీఎడ్ చేసిన తర్వాత మాకు మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ పేరు దయానంద్. ఓకే మెర్సీ గారు, మీరు డెఫ్ అండ్ డమ్ పిల్లల కోసం ఉచితంగా విద్యను, వాళ్ళకి అకామిడేషన్ కల్పిస్తున్నారు. ఫస్ట్ వీళ్ళకి ఇలా విద్యను అందించాలని, అకామిడేషన్ కల్పించాలన్న ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకున్నారు? మేము ఇంటర్మీడియట్, డిగ్రీ, కాలేజ్ చదివే రోజుల్లో అప్పుడు మా ఇంటికి దగ్గరలో ఈ డెఫ్ అండ్ డమ్ పిల్లలు ఉన్నారండి. ఓకే. వాళ్ళు ఎప్పుడు ఇంటికాడ ఉండేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు కాదు, వినిపించేది కాదు. వాళ్ళని నెచ్చుకు చూస్తూ ఉండేదాన్ని. అప్పుడే అనుకున్నాను ఇటువంటి వాళ్ళకి సేవ చేయాలి అని అనుకుని, ముందు మా ఫాదరు పాస్టర్ గారు, చర్చి పాస్టరు, ఆయనకి చెప్తూ ఉండేదాన్ని ఇట్లాంటి వాళ్ళకి చేస్తాను నేను అంటే, సరే నువ్వు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నాకు కోఆపరేట్ చేసేవాళ్ళు. నేను బీఈడీ చేసిన తర్వాత నుండి ఇటువంటి వాళ్ళకి చేయాలి, నేను మామూలు స్కూల్స్లో అయితే చెప్పడం కంటే ఇది కావాలంటే వాళ్ళు కోఆపరేట్ చేశారు. అందుకని నేను మళ్ళీ ఇక్కడ బోయినపల్లిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ డెఫ్ అండ్ డమ్ ట్రైనింగ్ చేయడం జరిగింది. ఓకే. టీచర్ ట్రైనింగ్ చేశాను. చేసిన తర్వాత మ్యారేజ్ అయింది. అయినాక మా హస్బెండ్తో కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత వాళ్ళు కోఆపరేట్ చేశారు, మా తల్లిదండ్రులు, తర్వాత అత్తవారి హస్బెండ్ కానీ అందరు చేయటం వల్ల నేను 2004లో ఇక్కడ స్టార్ట్ చేయటం, చందానగర్లో అక్కడ మీరు స్టార్ట్ చేయండి అని చెప్పడం వల్ల మేము సర్వే చేసాము ఎక్కడైతే ఈ డెఫ్ అండ్ డమ్ పిల్లలు ఉన్నారు ఎక్కువగా అనేది చేసి, దాన్ని బట్టి మేము 2004లో ఒక సొసైటీని స్టార్ట్ చేసి ఈ ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేయడం జరిగింది. మా హస్బెండ్ కోఆపరేషన్తో చేశాను. మేడం, ఏదైనా స్టార్ట్ చేయాలి అన్నప్పుడు ఇబ్బందులు సహజంగానే ఉంటాయి కదా, మీరేమైనా ఇబ్బందులు ఫేస్ చేశారా? కొన్ని ఇబ్బందులు వచ్చినాయండి. అంటే మా అత్తగారు కానీ తరఫున, మామయ్య గారి తరఫు నుంచి, తర్వాత తల్లిదండ్రులు, అంటే వాళ్ళు వీళ్ళు ఇద్దరు కలిసి కొంత అమౌంట్ షేర్ చేశారు. స్టార్ట్ చేయాలంటే కొంచెం ఫర్నిచర్ కొనాలి, వీళ్ళకి స్పీచ్ థెరపీ ఇవ్వడానికి కానీ, తర్వాత టీచింగ్ ఎయిడ్స్ కానీ, స్కూల్ వీళ్ళకి చదువు, ఎడ్యుకేషన్ చెప్పాల్సిన అన్నిటికీ ఫర్నిచర్ కావాలి కాబట్టి అవన్నిటినీ సమకూర్చారు. తర్వాత పిల్లల్ని గ్యాదర్ చేసే కాడ ఏంటంటే మేము కొన్ని క్యాంపులు కండక్ట్ చేయాలి వీళ్ళకు. అంటే ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఎక్కువ హీరింగ్ ఇంపేర్డ్ పిల్లలు ఉన్నారో మేము ఈ ఆడియోమెట్రీ ఉంటుంది వీళ్ళకి, హీరింగ్ టెస్ట్ చేసేది, దాని ద్వారా కొన్ని క్యాంప్స్ కండక్ట్ చేసే కాడ ప్రాబ్లం అయింది మాకు. తర్వాత ఎట్లనో వాళ్ళని కొంత స్పీచ్ నేర్పించి ఇలా నేర్పిస్తాము, మామూలు స్కూల్లానే వీళ్ళకి కూడా ఉంటుంది ఎడ్యుకేషను, వీళ్ళకి కూడా జాబ్ ఆఫర్స్ ఉంటాయి, అట్లా చెప్పి తీసుకురావడం జరిగిందండి. స్టార్టింగ్ నుండి ఫైనాన్స్గా స్ట్రగుల్ అవుతూ వస్తున్నాము. అంటే మేము పలానా చోట ఇన్స్టిట్యూట్ పెట్టాము, అంటే పిల్లలకి చదువు ఇస్తున్నాము అని చెప్పి, అంటే మా ఇద్దరు పేరెంట్స్ నుంచి ఇచ్చే సపోర్ట్ కూడా ఫైనాన్స్గా సరిపోయేది కాదు. అది ఇండివిజువల్గా ఎవరన్నా బర్త్డే కానీ, మ్యారేజ్ కానీ సెలబ్రేట్ చేసుకొని ఈ పిల్లలకి హెల్ప్ చేయండి అని చెప్పి అడుగుతూ ఉండేవాళ్ళం. ఆ విధంగా స్టార్ట్ చేసాం. స్టార్టింగ్లోనే 30 చిల్డ్రన్ వచ్చారు బాగానే. వాళ్ళకి మేము తర్వాత టీచర్స్ని గ్యాదర్ చేయటం, ఇప్పుడు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందని చెప్పాను కదా, అక్కడ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళని, బీఎడ్ చేసి పీజీ చేసిన వాళ్ళని మళ్ళీ టీచర్స్ని తీసుకొచ్చి మేము కొన్ని, అంటే వాళ్ళ సబ్జెక్ట్ వైజ్గా వీళ్ళకి ఎలా టీచ్ చేయాలనేది చెప్పాలి కాబట్టి కొంతమంది అకామిడేషన్ లేని వాళ్ళకి అకామిడేట్ చేయటం, టీచర్స్ కూడా. ఓకే.
చేసి వీళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. మేడం మీరు చెప్పారు స్టార్టింగ్ నుంచి కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని. ప్రజెంట్ ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఆ ఫైనాన్షియల్ స్ట్రగుల్ని ఎలా ఫేస్ చేస్తున్నారు, ఎవరైనా దాతలు ఉన్నారా? ప్రజెంట్ 30 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళకు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ స్టార్టింగ్ నుండి ఉంది. ఇప్పుడు కూడా ఎట్లా మేము ఫండ్ రైజ్ చేస్తున్నామంటే ఎవరైనా ఇండివిజువల్గా వచ్చి కాంట్రిబ్యూట్ చేసి వెళ్తుంటారు. మ్యారేజ్ డే అని లేదా బర్త్డే అని చెప్పి మెమరీ ఏదో ఒక విధంగా. ఇంకా ఎవరు ఏది డొనేషన్ కాంట్రిబ్యూట్ చేయని పక్షంలో మా పేరెంట్స్ నుండే ఎంతో కొంత హెల్ప్ చేస్తూ ఉంటారు. అంటే 30 మందినే ఎందుకు తీసుకుంటున్నాను అంటే అంతకు మించి మా దగ్గర బడ్జెట్ లేదనమాట. ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇంతమంది పిల్లలకి ఇవ్వగలుగుతున్నాము. ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు కానీ మేము తీసుకోవాలి అంటే మాకు ఎవరైనా దాతలు ముందుకు రావాలన్నమాట. ఎందుకంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మేము మాది ఓన్ హౌస్లో పెట్టేవాళ్ళం. అదేంటంటే వెంటిలేషన్ లేదు, ఎప్పుడు 24 hours లైట్స్ వేసి ఉండాలి, పిల్లలు ఆడుకుంటే గ్రౌండ్ లేదని మేము మళ్ళీ 2 years నుంచి ఇక్కడ తీసుకొని రెంట్కు గ్రౌండ్ ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళని ఆడిపించవచ్చు, ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ రన్ చేస్తున్నాం. ఇప్పుడేమో మేము రెంట్ కూడా పే చేయాలి, పేమెంట్స్ ఉంటాయి, రెంట్స్ పే చేయాలి. వీళ్ళకి హాస్టల్ కాబట్టి వాళ్ళకి ప్రొవిజన్ కానీ అన్నీ సమకూర్చాలి. మరి మేము ఎవ్రీ మంత్ వీళ్ళని బయటకు తీసుకెళ్తూ ఉంటాము. అంటే కొన్ని చూపిస్తాకి హిస్టారికల్ ప్లేసెస్ కానీ అట్లాంటివి చూపించాలి, సిటీలు అన్ని పార్క్స్ కానీ అవి చూపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మేము ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మేము ట్రాన్స్పోర్ట్ లేదు మాకు. వాళ్ళందరినీ మళ్ళీ వేరే ట్రాన్స్పోర్ట్ మాట్లాడుకొని తీసుకురావటం ఇట్లా చాలా ఎక్స్పెన్సివ్తో కూడుకొని ఉంటుంది. వీళ్ళు ఇయరింగ్ కూడా టెస్ట్ చేయిస్తూ ఉండాలి ఎవ్రీ 2-3 monthsకి ఒకసారి. అవన్నీ చేయాలి కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్తో కూడుకొని ఉంది. అది మేము చేయలేం కాబట్టి ఇంతమంది పిల్లల వరకే చేయగలుగుతున్నాము. ఇంకా ఎంతోమందికి మేము ఇవ్వాలి ఎడ్యుకేషన్ అంటే మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరం. మనం ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ చేద్దాం అనుకుంటున్నారు? మేము ఇప్పటి వరకు ఏంటంటే అకాడమిక్గా వీళ్ళకి స్టడీ ఇవ్వటం జరిగింది. ఇక్కడ నుండి టెక్నికల్ కూడా నేర్పించాలని ఆలోచన అండి. కంప్యూటర్స్, తర్వాత టైలరింగ్, ఎంబ్రాయిడరీ ఇట్లాంటివి నేర్పించి వీళ్ళని అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఏదంటే అది చూజ్ చేసుకుంటారు కదా టెక్నికల్ కోర్సెస్. ఆ కోర్సెస్లో వీళ్ళని నేర్పించి పంపించాలనే ఆలోచన ఉంది. టెక్నికల్గా నేర్పించాలంటే మాకు ఎక్విప్మెంట్స్ కావాలి. అవును, కంప్యూటర్స్ కానీ ఎంబ్రాయిడరీ చేయాలంటే దానికి సంబంధించినవి, టైలరింగ్ సంబంధించినవి ఇవన్నీ అవసరం పడుతుంది. ఈ విధంగా వీళ్ళని డెవలప్ చేయాలి, అన్ని విధాలుగా అంటే ఆల్రౌండ్గా వీళ్ళు నేర్చుకోగలిగేటట్టు చేయాలని మా ఉద్దేశం. వీళ్ళు మా దగ్గర ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకునే లోపు ఇవన్నీ నేర్పించాలని. ఇటు టైలరింగు, అటు కంప్యూటరు అన్నీ చేయగలగాలి. సమాజంలో అందరితో ఈక్వల్గా వాళ్ళు బతకాలి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని మా ఉద్దేశం. మేడం మీరు కోరుకున్నట్టు ఈ పిల్లలందరూ కూడా సమాజంలో అందరి పౌరులతో సమానంగా వీళ్ళు జీవించాలని, అలాగే ఇలాంటి పిల్లలకు చాలా మందికి మీరు చేయూతను అందించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అలాగే మా సకులందరూ కూడా కోరుకుంటున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండి. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి స్ఫూర్తి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. పెద్దలు కష్టపడేది పిల్లల కోసమే కాదని చెప్పలేం. కానీ పిల్లల ఆశల్ని, వారిలోని శక్తిని, వారి స్వీయ నిర్ణయాధికారాన్ని నిర్దేశించే శక్తి తల్లిదండ్రులు తీసుకోవచ్చా అనేది నిపుణులు చర్చిస్తున్న అంశం. తప్పు ఒప్పు, పిల్లలు వారి జీవితాన్ని వాళ్ళు నిర్ణయించుకోనివ్వండి అని నిపుణులు చెప్తున్నారు. ఆటుపోటులు ఎదురైతే సరైన దారిని ఎంచుకుంటారని అంటున్నారు. కానీ కళ్ళెదుటే కన్న పిల్లలు కష్టపడుతుంటే చూడలేమని తల్లిదండ్రులు చెప్తున్నారు. పిల్లలు బాగా చదువుకోవాలి, అందరికంటే గొప్పగా ఎదగాలి అని భావించడంలో తప్పులేదు. కానీ ఇది చదువు, ఆ ఉద్యోగం మాత్రమే తెచ్చుకో వంటి ఆంక్షలు పెట్టడం మాత్రం సరికాదు. మీ కోరికలు తీరకపోగా మీ కళ్ళెదుటే మీ పిల్లలు కష్టాలు పడతారు. వారి స్నేహితులను నిర్దేశించడం, వారి కదలికలను పరిశీలించడం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. సరే, ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు మన సకులకి ఎన్నెన్నో రుచికరమైన వంటల్ని పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా ఒక టేస్టీ రెసిపీతో సిద్ధంగా ఉంది. మరి అదేంటి, ఎలా చేస్తారు తెలుసుకుందామా? ముందుగా వినోద గారిని పరిచయం చేసుకుందాం. వినోద గారు నమస్కారం అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? చేగుంట అండి. చేగుంట, ఓకే. అది ఎక్కడ? మెదక్ డిస్ట్రిక్ట్. ఓకే. సో ఈ రోజు సకులకి మీరు పరిచయం చేస్తున్న వంట ఏంటి? వెజిటేబుల్ ఎగ్ రోల్. వెజిటేబుల్ ఎగ్ రోల్, ఓకే. సో వినడానికి చాలా స్పెషల్గా ఉంది కదా. సరే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఓకే అండి. ఎగ్, సాల్ట్, చీజ్, ఆయిల్, కొరియండర్, పొటాటో, గ్రీన్ చిల్లీ, క్యారెట్, పెప్పర్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారు. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా?
ఓకే అండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ఓకే ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే అండి. సో పాన్ పెట్టేసాము. నెక్స్ట్ ఎగ్ బీట్ చేసుకోవడానికి ఒక బౌల్ ఇవ్వండి. ఓకే. సో ఫస్ట్ ఎగ్ బీట్ చేస్తారు. అవునండి. ఫస్ట్ ఎగ్ బాయిల్ బీట్ చేసుకోవాలండి. ఎగ్ బీట్ చేసుకోవాలండి. ఓకే. సో వినోద గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే ఓకే. వినోద గారు ఎగ్ బీట్ చేసేసారు. ఇంకా ఏమేమి వేస్తారు అందులో? నెక్స్ట్ వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకోవాలండి దీంట్లో. ఓకే. అంటే అన్ని ఇప్పుడు ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ముందుగా క్యారెట్ వేసుకోవాలి, తర్వాత గ్రీన్ చిల్లీ, ఇది స్పైసీకి సరిపడా వేసుకుంటే సరిపోతుందండి. ఓకే. పొటాటోస్, కొరియాండర్, నెక్స్ట్ పెప్పర్ వేయాలి, ఓకే. సాల్ట్, ఇప్పుడు ప్యాన్ హీట్ చేయండి. ఓకే. ఇలా కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్ని. ఓకే. సో అన్ని మనం ఎగ్లోనే యాడ్ చేసేసుకోవాలి. ఇది ఎగ్ బీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇప్పుడు ఆమ్లెట్ వేయడానికి ప్యాన్ లో ఆయిల్ వేసేసుకోవాలండి. ఓకే. ఆయిల్ టోటల్ గా ప్యాన్ కి స్ప్రెడ్ అయ్యే విధంగా స్ప్రెడ్ చేయాలి, లేదంటే ఆమ్లెట్ దీనికి స్టిక్ అవుతుంది కదా. ఓకే ఓకే. అంటే ఈజీగా రోల్ అవ్వడానికి టోటల్ గా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది మిక్స్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయింది కదా, మనం ఆమ్లెట్ వేసేసుకుందాం. ఓకేనా? ఓకే. ఇలా కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. రోల్ చేయడానికి అవైలబుల్గా ఉండడానికి చూసుకోవాలి. ఓకే. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేయాలండి సైడ్స్లో కుక్ అవ్వడానికి. నెక్స్ట్ చీజ్ వేయాలి. ఇది కుక్ అవుతుంది కదండి, ఇప్పుడు స్లోలీగా రోల్ చేసుకోవాలి దీన్ని. ఓకే. రోల్ రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకుందాం. ఓకే అండి. సో సర్వింగ్ ప్లేట్ కూడా రెడీ. ఓకే. ఇది రెడీ అయిపోయిందండి. దీన్ని కట్ చేసుకొని గార్నిషింగ్ చేసుకుంటే సర్వింగ్కి రెడీ. ఓకే. సో కట్ చేసేయండి ఫస్ట్. ఇది ఇలా కట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు క్యారెట్తో గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి. ఓకే. ఇదిగోండి, క్యారెట్ కూడా చక్కగా గార్నిష్కి చాలా డిజైన్గా చేశారు. బాగుంది. ఓకే మానస గారు, వెజ్ ఆమ్లెట్ రోల్ రెడీ అండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే. ఓకే, చూస్తున్నారు కదా, వినోద గారు ప్రిపేర్ చేసిన వెజ్ ఆమ్లెట్ రోల్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేయండి. వెజ్ ఆమ్లెట్ రోల్ కి కావాల్సిన పదార్థాలు: ఎగ్స్, క్యారెట్, ఆలు, చీజ్, కొత్తిమీర, పచ్చిమిర్చి, మిరియాల పొడి, ఉప్పు, నూనె. వెజ్ ఆమ్లెట్ రోల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 3 ఎగ్స్ ని బీట్ చేసి అందులో కట్ చేసిన క్యారెట్, పచ్చిమిర్చి, ఆలు, కొత్తిమీర, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ లో నూనె పోసి అది కాస్త హీట్ ఎక్కాక ఈ బీట్ చేసిన మిక్చర్ మొత్తం కూడా ఆమ్లెట్ లాగా వేసి కుక్ చేసుకోవాలి. కొంచెం చీజ్ కూడా వేసి రోల్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కట్ చేసి క్యారెట్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ వెజ్ ఆమ్లెట్ రోల్ రెడీ.
చూసారు కదా, వెజ్ ఆమ్లెట్ రోల్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. అబ్బా, సూపర్ గా ఉంది వెజ్ ఆమ్లెట్ రోల్. నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఆమ్లెట్ అంటేనే చాలా టేస్టీగా ఉంటుంది కదా, అందులోనూ కొంచెం పెప్పర్ సాల్ట్ వేశారు కాబట్టి మరీ చప్పగా అన్నట్టు కాకుండా చక్కగా మంచి టేస్ట్తో చాలా సూపర్గా ఉంది. మధ్యలో వెజిటబుల్స్ అన్ని తగులుతున్నాయి, క్యారెట్ అండ్ పొటాటో వేసింది. చాలా టేస్టీగా ఉంది వినోద గారు. మరి ఇంత మంచి వంటకాన్ని పరిచయం చేసినందుకు మీకు విజయ స్పైసెస్ నుంచి టిటూస్ రెడ్ చిల్లీ పౌడర్ మరియు అన్ని రకాల మసాలాస్ వారి నుంచి ఈ గిఫ్ట్ మీకోసం. ఓకే, చూసారు కదా, వినోద గారు ప్రిపేర్ చేసిన వెజ్ ఆమ్లెట్ రోల్ చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా హెల్దీ రెసిపీ కూడా. మరి ఇలాగే మంచి మంచి రెసిపీస్ ని మీరు కూడా మన సకులకి పరిచయం చేయాలి అనుకుంటే వెంటనే 0402555654 నంబర్కి కాల్ చేయండి. వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. చూసారు కదండి, ఇది ఇవాల్టి మన వంటల సందడి. మరొక రుచికరమైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. పెరిగే ప్రతి చిన్నారికి ఆలోచనలు ఉంటాయి, అద్భుతాలు సృష్టించేంత శక్తి ఉంటుంది. ప్రతి ఒక్కరూ చదువులోనే గొప్పవాళ్లవుతారు, విదేశాలకు వెళ్లి లక్షలు సంపాదిస్తారు అని అనుకోకూడదు. ఎవరు ప్రతిభ వారితే ఒకరితో మరొకరికి పోలిక మంచిది కాదు. ఒకరు మంచి సంగీత విద్వాంసుడు కావచ్చు, మరొకరు మంచి గాయని కావచ్చు, ఇంకొకరు పెయింటర్ అవ్వచ్చు. కానీ ఇది చెయ్యి, అది చదువు అని చెప్పడం వల్ల వారిలోని సృజన శక్తి నశిస్తుంది. చివరకు తల్లిదండ్రుల మీదే విరక్తి పెరగచ్చు. ఈ రోజుల్లో కేవలం చదువు మాత్రం ఉంటే సరిపోదు, లోకజ్ఞానం అవసరం. బతకడం కోసం, 10 మందితో కలిసి జీవించడం కోసం లోకజ్ఞానం తప్పనిసరి. అది లేక చాలా మంది యువత ఒంటరితనంలోకి కూరుకుపోతున్నారు. ఇంజనీరింగ్ కళాశాలలు సైతం పర్సనాలిటీ డెవలప్మెంట్ పేరుతో మనిషి జీవించడాన్ని నేర్పుతున్నాయి. ఒక కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సబ్బుతో ఫ్లవర్ బాస్కెట్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు రాజరాజేశ్వరి గారు. మరి అదేంటో చూసి మనం కూడా నేర్చుకుందాం. నమస్తే అండి రాజేశ్వరి గారు. నమస్కారం సుజాత గారు. రాజేశ్వరి గారు, ఈ రోజు మా సకులందరికీ మీరు ఫ్లవర్ బాస్కెట్ ని తయారు చేసి చూపిస్తానన్నారు, అది కూడా సబ్బుతో. సో సకులందరూ కూడా ఈరోజు ఏం చేస్తారా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉండి ఉంటారు. మరి ఫ్లవర్ బాస్కెట్ ని తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారండి? సాటిన్ రిబ్బన్స్, బెల్ పిన్స్, సీజర్స్, సోప్, ఐరన్ వైర్, డెకరేషన్కి బీడ్ లైన్స్, ఫ్లవర్స్, లీవ్స్, పెన్, డాల్. ఓకేనండి, ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ సోప్ తీసుకుని పెన్నుతో మార్క్ చేసుకోవాలి. పైన ఒక లైన్, మనం పిన్స్ ఎక్కడెక్కడైతే పెట్టుకోవాలో ఒక మార్కింగ్ చేసుకోవాలి. అట్లాగే వెనక వైపు, బ్యాక్ సైడ్ కూడా. సో ఫ్రంట్ సైడ్ కి ఎలా చేసామో మార్కింగ్, వెనక వైపు కూడా పైన వైపు కింద వైపు రెండు వైపులా కూడా ఈక్వల్ గా ఉండేట్టు చూసుకోవాలి. ఓకే, అంటే కింద పైన కింద కూడా సేమ్ ఈక్వల్ డిస్టెన్స్ ఉండేట్టు చూసుకోవాలి. ఇక్కడ ఇలా రౌండ్ వచ్చింది కాబట్టి ఇది పై వైపుకి మనం వాడుకుంటే. ఇప్పుడు వీటికి పిన్నులు గుచ్చాలి. ఇది స్ట్రైట్ గా అన్నా చేసుకోవచ్చు, క్రాస్ గా కూడా ఇలా క్రాస్ గా కూడా మనం పెట్టుకోవచ్చు. మనకి ఎట్లా చేస్తే బాగుంటుందో అట్లా చేసుకోవచ్చు. దగ్గర ఒక 1/2 ఇంచ్ గ్యాప్ లో మనం చేసుకోవాలి. సో అలా కంప్లీట్ గా మార్కింగ్ అంతా కూడా పెట్టుకోవాలండి? అవునండి, పెట్టేసేద్దాం మేడం. అయితే కింద వైపు కూడా ఇలాగే ఈ విధంగానే కంప్లీట్ గా మార్కింగ్ ఈ పిన్స్ గుచ్చుకోవాలి. ఓకే మేడం, గుచ్చేసేద్దాం. ఇది పూర్తయిపోయిందండి, పైన కింద కూడా. ఇప్పుడు మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ దీనికి ర్యాప్ చేయాలి. సాటిన్ రిబ్బన్ ని ఓకే, ర్యాపింగ్ అంటే జస్ట్ ఇలా చుట్టేసేయడమే కదండి, వెళ్ళడం, పైనకి కిందకి కలిపి చుట్టడం. మన ఇష్టం, ఎక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఫోల్డ్ చేసి
అంటే ఇటు దారాలు రాకుండా మనం ఇట్లా ఫోల్డ్ చేసుకుని ఒక పిన్ను ఎక్కడో అక్కడ ఒక పిన్ తీసి ఈ పై పిన్ నుంచి కింద పిన్కి ఇట్లా సేమ్ మళ్ళీ అందులోంచి వస్తుంది కదా, ఇందులోంచి ఇట్లా వస్తుంది. ఈ విధంగా మొత్తం ఇట్లా చుట్టేసుకోవాలి. ఓకే, కంప్లీట్గా చుట్టేసేద్దాం. అవును. రాజేశ్వరి గారు ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అయిందండి. ఇది ఇక్కడ వరకు కట్ చేసేసి ఇంతకు ముందు ఎలాగైతే ఫోల్డ్ చేసి గుచ్చాము పిన్కి, ఇక్కడ కూడా అట్లానే ఫోల్డ్ చేసి ఈ పిన్ తీస్తే మనకి పోతుంది, అందుకని వేరే పిన్. ఓకే, దాన్ని కంప్లీట్గా ప్రెస్ చేసేస్తున్నారు. కంప్లీట్గా ప్రెస్ చేస్తున్నా కనిపించకుండా. ఇది రెడీ అయిందండి. ఇప్పుడు వేరే కలర్ తీసుకుని దీనికి ర్యాప్ చేయాలి. మళ్ళీ పైన ఉన్న పిన్స్కి ర్యాప్ చేయాలి. ఒక ముడి వేసి, ఓకే మేడం, దీన్ని ఎక్కడో అక్కడ మన ఇష్టం, ఏ పిన్నికైనా పర్వాలేదు, దీన్ని టైట్ చేయాలి. ఓకే, నాట్ చేసి బాగా లాగేసేయాలి. నాట్ చేసి ఈ విధంగా ప్రతి పిన్నికి ఈ విధంగా 2-3 టైమ్స్. ఓకే, ఎవ్రీ పిన్కి ఇలా ర్యాప్ చేయాలి. ఒక రౌండ్ ఇట్లా తిప్పాలి. అది ఒక అల్లిక లాగా కనిపిస్తుంది. అవునండి. సో కంప్లీట్ గా అన్ని పిన్స్ కి చుట్టేయడమా అండి అది? అవునండి, ఈ విధంగా మొత్తం ఈ కింద పైన కూడా చుట్టాలి. సో కంప్లీట్ అయిపోయింది కదండి. 3 లైన్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకుని మళ్ళీ నాట్ చేస్తారా మేడం? ఇది ఇట్లా లోపల వైపుకి పెట్టేసి ఫోల్డ్ చేసి ఒక పిన్. ఓకేనండి. సో ఈ అల్లిక అంతా అయిపోయింది కదండి పైన వైపుకి. నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ మనం డెకరేషన్ చేసుకోవాలి. లీవ్స్ అవన్నీ వాటితోనా అండి? లీవ్స్ ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకోవాలి. మన ఇష్టం, ఎట్లా డెకరేషన్ అనేది మన ఇష్టం, మనకి ఎలా నచ్చితే అట్లా. ఇలా చిన్న చిన్న డాల్స్ పెట్టుకుని మధ్యలో చుట్టూరు ఫ్లవర్స్ అట్లా పెట్టుకోవచ్చు. నేను తయారు చేసినవి ఉన్నాయి, చూపిస్తాను. షూర్ అండి. నేను తయారు చేసినవి ఇవనండి, చూడండి. వావ్, చాలా 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 అందంగా ఉన్నాయి నాట, చాలా బాగుందండి. అండ్ ఇదంతా కూడా మీరు ఇందాక వేసిన ఆ లైన్ ఇలా బయటికి వేయడం వల్ల? అవునండి. ఓకే, ఇదండి ఇది ఐరన్ వైరు. ఐరన్ వైర్ కి మళ్ళీ సాటిన్ రిబ్బన్ ర్యాప్ చేసి పైన డెకరేషన్ కోసం ఒక బీట్ లైన్ చుట్టాను. సో ఈ పార్ట్ అంతా కూడా మీరు మామూలుగా ఇలా పైకి తీసుకొచ్చారు కదండి. మామూలుగా మనం ర్యాప్ చేసాము. అవునండి, ర్యాప్ చేయకుండా స్ట్రైట్ గా తీసుకొచ్చాను. సేమ్ ఇది కూడా ర్యాప్ చేసిన తర్వాత ఈ పిన్నులు మళ్ళీ పైన గుచ్చి, ఈ ర్యాప్ చేసిన రిబ్బన్ మీద ఈ పిన్నులు గుచ్చి దీనికి కూడా 3 లైన్స్ రిబ్బన్ ర్యాప్ చేస్తాను. చాలా 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 బాగున్నాయండి రాజేశ్వరి గారు. మా సకులందరికీ మంచి ఐటమ్ని పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి ఇవాళ చూడండి చేయండి కార్యక్రమాన్ని. చాలా బాగుంది కదండి ఫ్లవర్ బాస్కెట్. మీరు కూడా తయారు చేయాలి అని అనుకుంటున్నారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసి చూడండి. ఆల్ ది బెస్ట్. అంతేకాదండి, మీలో కూడా ఇలాంటి సృజనాత్మకత ఉంటే మీరు కూడా చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే వెంటనే మా ఫోన్ నెంబర్కి డయల్ చేయండి. మరి మా ఫోన్ నెంబర్ 04023556540. ఈ నెంబర్కి డయల్ చేయండి, చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది వాటి చూడండి చేయండి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. తల్లిదండ్రులు వారి ఇష్టాలను, కోరికలను పిల్లలకు తెలియజేయటం తప్పు కాదు. నా కలను నువ్వు నెరవేర్చు అని చెప్పడం తప్పు. వారిపై ఒత్తిడి పెంచడం తప్పు. వాళ్ళు తల్లిదండ్రులను నొప్పించలేక, అలాగని వారి అభిప్రాయాలను చెప్పలేక మధ్యలో సతమతమవుతారు.
లోపల అనేక ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరవుతారు. అందుకే ప్రతి తల్లిదండ్రి పిల్లలను వారి ఆలోచనలకు అనుగుణంగా పెంచడంపై చిన్నప్పుడే స్పష్టత ఇవ్వాలి. పలానా సబ్జెక్టులో మార్కులు తెచ్చుకో అని చెప్పడం కన్నా అన్నిటినీ సమప్రాధాన్యతతో చూడమని చెప్పటం మంచిది. ఎన్ని గంటలు చదవాలి, ఎన్ని గంటలకు లేవాలి, ఏ అంశాలు చదవాలి, ఇలా చెప్పే తల్లిదండ్రుల మాటలను పిల్లలు వింటున్నట్లు నటిస్తారే తప్ప నిజంగా వినరు. అలా గిరిగీసి చెప్పటం వల్ల ప్రయోజనం ఉండదు. ఒక స్థాయికి వెళ్లేసరికి పిల్లలు ఎదురు తిరగచ్చు. కాబట్టి పిల్లల మీద ఆంక్షలు పెట్టడం సరికాదు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402353556540. ఇది ఇవాటి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా వీక్షించండి.